నమస్తే. వెల్కమ్ టు తెలుగు బావుటి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హైకోర్టు ప్రముఖ అడ్వకేట్ సుమంత్ గారు ఉన్నారు. సార్ నమస్తే. సార్ నిన్నటి ఎపిసోడ్ చూసిన తర్వాత ముఖ్యంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని నిన్న పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి చిక్కడపల్లి పోలీసులు తరలించారు. ఆ తర్వాత ఆహ్, వైద్య పరీక్షల నిమిత్తము నాంపల్లి కోర్టుకు తరలించారు. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వెంటనే హైకోర్టులో వాళ్ళు క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ క్వాష్ పిటిషన్ మీద ఆర్గ్యుమెంట్ జరిగిన తర్వాత వెంటనే హైకోర్టు మధ్యంతర బెయిల్ ఇచ్చింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఆహ్, బెయిలు లెటర్‌లు తీసుకొస్తే సరిగ్గా లేదని చెప్పేసి రిటర్న్ పంపించినారు. ఇవాళ ఉదయం అల్లు అర్జున్‌కి బెయిల్ వచ్చింది. ఆయన రిలీజ్ అయినారు. సో, ఓవరాల్‌గా ఎపిసోడ్ చూసినప్పుడు మీకేమనిపించింది? దీంట్లో ఒకటి అల్లు అర్జున్ పైన కేసు నమోదైన తర్వాత అంటే ఇది డిసెంబర్ 4 రోజు జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోయింది. ఆమె 9 ఏళ్ల కొడుకు కోమాలో చాలా ఉన్నారు. తీవ్రంగా గాయపడ్డాడు. కోమాలో ఉన్నాడు. హ్మ్. ఆ విషయాన్ని అంటే దాన్ని పురస్కరించుకొని ఆ విషయంలో సందర్భించి పోలీసులు కేసు రిజిస్టర్ చేసినారు. ఏమని ఆమె చనిపోయింది. దీంట్లో బాధ్యులు ఎవరు అనంటే సంధ్యా థియేటరు, డిస్ట్రిబ్యూటర్లు, సెక్యూరిటీ పర్సను, తర్వాత అల్లు అర్జున్. వీళ్ళందరూ కూడా బాధ్యులే అని ఫస్ట్ ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు వీళ్ళందరినీ నమోదు చేసింది. వీళ్ళందరినీ కూడా చేసిన తర్వాత వీళ్ళని అరెస్ట్ చేయడానికంటే ఆమె చనిపోయింది అని తెలిసిన తర్వాత అల్లు అర్జున్ అరెస్ట్ చేయడానికి పోయినారు. పోయినప్పుడు ఆయనను అరెస్ట్ చేసినారు. చేసిన తర్వాత ఆయన బెయిల్ కోసమని రెగ్యులర్ కోర్టు బెయిల్ పోయినారు. బెయిల్ పోతే బెయిల్ డినై చేసింది కోర్టు. బెయిల్ ఇవ్వను అన్నది అని 14 రోజుల రిమాండ్ పంపింది. ఈ బెయిల్ డినై చేసిన దగ్గర నుంచి లోపలికి చేసిన తర్వాత రిమాండ్‌కి వాళ్ళనంటే ఆ రిమాండ్ చేయడానికని అడిగినప్పుడు బెయిల్ డినై చేసిన తర్వాత అల్లు అర్జున్ టీము ఇమ్మీడియేట్‌లీ హైకోర్ట్‌ని అప్రోచ్ అయ్యి బెయిల్ ఇవ్వండి, ఇంటరిమ్ బెయిల్ అని అడిగినారు. సో, అక్కడ ఆర్గ్యుమెంట్స్ చాలా జరిగినాయి. అలా అల్లు అర్జున్ గారి అడ్వకేట్ కూడా ఆయన ఏమన్నారు అనంటే సెక్షన్ 105 కింద ఏదైతే బుక్ చేసినారో అంటే కల్పెబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ దాన్ని ఆ సెక్షన్ ప్రకారం అసలు ఇంటెన్షన్ లేదు. అంటే అది ప్రైమా ఫేసి అటువంటి ఇంటెన్షన్ ఆయన ఎవరిని చంపుదామని పోలేదు. లేదా అక్కడ పోయి గొడవ పెట్టుకొని చంపాల్సినంత ఇదినిగుడితోని కాదు. కాబట్టి ఆయన అక్కడ సినిమా థియేటర్‌లో ఉండడం వల్ల జరిగిన తొక్కిసలాట అన్‌ఫార్చునేట్ ఇన్సిడెంట్. కానీ అని అంటే దానివల్ల చనిపోయినారు అని చెప్పి వాళ్ళు ఆర్గ్యూ చేసినారు. అయితే పీపీ గారు కూడా చాలా ప్రభుత్వ అడ్వకేట్ గారు పీపీ గారు కూడా చాలా స్ట్రాంగ్ అడ్వకేట్స్‌గా పెట్టినారు. ఎందుకు నీకు ఈ విషయాలు తెలుసు కదా! అక్కడికి పోయినప్పుడు ఫ్యాన్ క్రౌన్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు. కాబట్టి వాళ్ళ దగ్గరికి పోయినప్పుడు నువ్వు ఆ జాగ్రత్తలు ఎందుకు తీసుకోలేదు అనే విషయాన్ని కూడా ఆయన కానీ అసలు మేజర్ పాయింట్ ఏం చెప్పిండంటే అల్లు అర్జున్ అక్కడ లేకపోయి ఉంటే అసలు జరుగుతుండేనా? అల్లు అర్జున్ అక్కడ పోవడం వల్లనే ఇదంతా జరిగింది. సో, ఆయనకి ఇంటెన్షన్ ఉన్నదా లేదా అనేది పక్కకు పెట్టండి. అల్లు అర్జున్ గాని సంధ్యా థియేటర్‌కి పోకపోయి ఉంటే అక్కడ ఎవరైనా చనిపోయి ఉండేవాళ్ళా అనేది ఆయన మేజర్ ప్రశ్న. సో, ఆయన హిస్ ప్రెజెన్స్ అక్కడ ఉండడం అనేదే కేవలం ఈ మొత్తం ఇటువంటి దానికి దారి తీసింది అని చెప్పి పీపీ గారు కూడా చాలా స్ట్రాంగ్‌గా వాళ్ళు ఆర్గ్యుమెంట్స్ ముందట పెట్టినారు. అంటే అల్లు అర్జును గత 20 సంవత్సరాలుగా ఆయన థియేటర్‌కెళ్తున్నారు. ఎప్పుడు ఈ సంఘటన జరగలేదు. సో, ఫస్ట్ టైమ్ జరిగింది. దానికి కారణం కూడా అల్లు అర్జునే అంటారా? ఏది ఇన్సిడెంట్లు ఏది జరిగినా ఫస్ట్ టైమే ఇలాగనే ఉంటది. అయితే అంతకుముందులాగా సినిమా థియేటర్‌లో పోయి మామూలు సినిమాలు చూడడం వేరు. సినిమాను ప్రమోషన్ లాగా పెట్టి, దాన్ని సినిమా రిలీజ్ కంటే ముందు ప్రీమియర్ షోలు పెట్టి, ఆ ప్రీమియర్ షోలు కూడా ఫస్ట్ షో, సెకండ్ షో లాగా నడిపించి బెనిఫిట్ షో కూడా పెట్టారు. బెనిఫిట్ షోస్ లాగా పెట్టి, ఆ తర్వాత పోవడం అయితే అది ఫస్ట్ టైమే కదా! ఇలాంటివి అంతకుముందు అయితే ఎప్పుడు చేయలేదు కదా! అంటే ఇది సినిమా ప్రమోషను కమర్షియల్ ఇంటెన్షన్‌తోని చేసినాయి కదా! సో, చేసినప్పుడు ఆ సినిమా బడ్జెట్ ఎక్కువ అని తెలుసు. తర్వాత దానికి కావాల్సినటువంటి దాని టికెట్ రేట్లు పెంచడానికి మాకు పెంచాల్సిందే అనే విషయాన్ని కూడా అడిగాను. అంటే ఇవన్నీ ప్లాన్ చేసుకున్న వాళ్ళు, మీరు ఎక్కడికి పోతే మీ ఫ్యాన్స్ ఎట్లుంటారో, మీకు సెక్యూరిటీ నీకే 6గురిని సెక్యూరిటీ పెట్టుకున్నాను. అల్లు అర్జున్ తనకు 6గురిని ప్రైవేట్ సెక్యూరిటీ లాగా పెట్టుకున్నాడు. అంటే నీకు ముందే తెలుసు ఇలాంటి ఏదైనా అంటే ఏడైనా ఫ్యాన్స్ పోతే లక్షల మంది వస్తున్నారు నీ దగ్గరికి. ఏడు జనాలు పోయినా లక్షల మంది జనాలు వస్తున్నారు. మరి అటువంటప్పుడు నీ నీ ఏవైతే డ్యూటీ నీ కేర్ ఏదైతే తీసుకున్నావో, ఆ కేర్ మిగతా ఫ్యాన్స్ పట్ల ఎందుకు తీసుకోలేదు నువ్వు? నువ్వు అంతమంది లక్షల మంది వచ్చినప్పుడు వాళ్ళకు అటువంటి వాళ్ళ పైన నీకు కూడా బాధ్యత ఉంది కదా!
ఫ్యాన్స్ వచ్చినా వాళ్ళనందరిని ఆర్గనైజ్ చేయాల్సిన బాధ్యత ఉంది కదా. అంటే సంధ్యా థియేటర్ యాజమాన్యము సెక్యూరిటీ ప్రికాషన్స్ పాటించలేదంటారా? ఇటు ఆహ్, పోలీస్ కమిషనరేట్‌కి కూడా ఫిర్యాదు ఇవ్వలేదంటారా? మాకు బందోబస్తు కావాలని చెప్పి. వాళ్ళు అడిగింది ఏంది? పోలీసు బందోబస్తు ప్రొవైడ్ చేయండి. 4 తారీఖు రోజు 9:30 తర్వాత 5 తారీఖు అవును. రోజు ఇవి ఇవి పలానా షోస్‌లో మేము చేస్తున్నాము ప్రీమియర్ షో. 9:30కు అల్లు అర్జును, తర్వాత మిగతా వీఐపీ వాళ్ళందరూ కూడా వస్తున్నారు సినిమా చూడ్డానికని. వాళ్ళందరికీ బందోబస్తు ప్రొవైడ్ చేయండి అని అడిగారు. బందోబస్తు ఎవరికి ప్రొవైడ్ చేస్తారు? యూజువల్లీ సెక్యూరిటీ వచ్చినప్పుడు వాళ్ళ సేఫ్టీ కోసమని, వీఐపీ సేఫ్టీ కోసమని ప్రొడ్యూస్ చేస్తారు. సంధ్యా థియేటర్ అడిగింది వీఐపీ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయమని అడిగిండ్రు గానీ, వీళ్ళందరినీ ఎంతమంది మరి నీకు ఎవరెవరొస్తారు? ఎంతమందొస్తారు? వీఐపీలు ఎంతమందొస్తారనేది అంత లెక్క రాసిర్రు దాంట్లో గానీ, మరి ఫ్యాన్స్ కూడా ఎంతమందిని ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు? దానివల్ల మరి ట్రాఫిక్ ఇబ్బందేమన్నా అయితదా? లేకుంటే సినిమా థియేటర్‌లో ఏమన్నా ఇబ్బందయితదా? ఈ విషయాలు మరి రాయాలి గదా! అవన్నీ చెప్పాలి గదా! ఎంతమంది వస్తున్నారనుకుంటారు? సినిమా థియేటర్‌కొస్తే సినిమా థియేటర్ వచ్చిందనుకోండి. ఫ్యాన్స్ అంటే ఒక 50 మంది వస్తారనుకోండి. ఇంత గుంపులు గుంపులుగా వస్తారని అనుకుంటే ఏ పోలీసు మిగతా పనులేమి ఉంటాయి గదా! అంటే పోలీసుల వైఫల్యం కూడా కనిపిస్తుందా ఇందులో? పోలీసుల వైఫల్యం ఇప్పుడు పోలీసులు ఎంతమంది ఎంతమంది ఇప్పుడు ఆ సంధ్యా థియేటర్‌లో ఆ రోజు కొన్ని వేల మంది లోపల కిక్కిరిస్తుంటే, పోలీసు వాళ్ళు పోయి లోపల ఏం చేస్తారు? అంటే ఎంతమంది పోలీసులు పోయి లోపల చేస్తారు? అది ఏదానికైనా లిమిటేషన్ ఉంటది కదా! ఇప్పుడు ఓపెన్ గ్రౌండ్‌లో ఉన్నది ఎక్కడన్నా ఉన్నది అనంటే ముందు నుంచి చేయడం వేరు. ఫ్యాన్స్ వీళ్ళు ఇదేమన్నా గొడవ జరుగుతుందని అనుకుంటారా? లేకుంటే ఎక్కడన్నా ఇది చేస్తారా? ఫ్యాన్స్ అందరూ కలిసి ఉన్నారు. సినిమా థియేటర్‌లోకి పోయినోళ్ళు సినిమా థియేటర్ లోపలికి పోతారు కదా! దాంట్లో కిక్కిరిస్తారని ఎందుకు అనుకుంటారు? అంటే ఒకవేళ ఫ్యాన్స్ అందరూ కలిసి సినిమా థియేటర్‌కి పోయినప్పుడు, సినిమా హీరో గూడా వచ్చినప్పుడు కొంత క్రౌడ్ ఉంటదని ఎక్స్‌పెక్ట్ చేస్తారు గానీ, ఆ క్రౌడ్‌లో కావాల్సిన జాగ్రత్తలు అందరూ సినిమా అంటే ఈ అల్లు అర్జున్ గాని, లేదా సినిమా థియేటర్ యాజమాన్యం, డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ గూడా తీసుకుంటారు అనుకుంటారు గానీ, ఇప్పుడు సపోజ్ అక్కడ ఒక 5,000 మంది ఉన్నారనుకుందాం. 5,000 మంది కోసమని ఒక ప్యాక్డ్ 5,000 మంది దానికోసమని ఎంతమందిని పోలీసుల్ని డిప్లాయ్ చేస్తారక్కడ? అంటే అది సాధ్యమేనా? అసలు పోలీసోళ్ళకైనా అక్కడ డిప్లాయ్ చేయడం ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ చేయగలుగుతారు. 10 దగ్గర ఇంకో 15 మంది పోలీసులను పెట్టి ఇక్కడి నుంచి అక్కడి నుంచి ఆర్టీసీ క్రాస్ రోడ్స్ ఆ ఏరియాలంతా కూడా ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ ఏదైనా చేయగలుగుతారు. కొందరు ఏదైనా ఉంటే సెక్యూరిటీ బందోబస్తనంటే ఆయన వీఐపీస్ అందరూ వస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్ ఏదైనా పడితే వాళ్ళ పైన థ్రెట్ ఉంటదనుకుంటారు గానీ, వీళ్ళ యాక్షన్స్ వల్ల ఆహ్, ఫ్యాన్స్‌కి ఏమన్నా ఇదనికంటే ఏ రకంగా వాళ్ళకి ప్రొవైడ్ చేయగలుగుతారు?